గ్రామ పంచాయతీ కావాలి. అచ్చతండ మా గ్రామ పంచాయతీ కావాలి. అచ్చతండ మా గ్రామ పంచాయతీ కావాలి. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలము అచ్చతండ సంబంధించినటువంటి తండావాసులంతా కూడా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. అసలు ఈ ధర్నా గల కారణం ఏందో వారి మాట తెలుసుకుందాం. మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, దీని కారణం ఏంది? మాది రామారం గ్రామ పంచాయతీ అండి, అచ్చతండ. ఈ మధ్యలో దుబ్బతండ అచ్చతండ గ్రామ పంచాయతీకి ఒకటిగా ప్రకటించారు. ఆ విషయంలో దుబ్బతండకు మాకు కొద్దిగా బాగలేకపోవడం వల్ల, మాకు అచ్చతండ పేరు రాకపోవడం వల్ల మా వాళ్ళు కొద్దిగా నిరాశపడి మాకు అచ్చతండ గ్రామ పంచాయతీ కావాలని కోరుతున్నారు. దాని విషయంలో మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. అంటే మీకు అచ్చతండ అని దుబ్బతండ కలిపినప్పుడు ఏమన్నా అధికారులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా? ప్రజాప్రతినిధులు వచ్చారండి, కన్సల్ట్ అయ్యారు. మన జెడ్పీటీసీ గారు వచ్చారు, ఎంపీపీ గారు వచ్చారు. వచ్చి మాట్లాడి అచ్చతండ దుబ్బతండ గ్రామ పంచాయతీగా చేస్తున్నాం బాబు, మరి మీ నిర్ణయం ఏంటిది, మీ ఆలోచన ఏంటిది, ఏం చెప్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజులల్లో అచ్చతండ గ్రామ పంచాయతీ అయితే మేము ఒప్పుకుంటామండి, లేదంటే వాళ్ళ జాగాల వాళ్ళు మేము రామారం కిందనే ఉంటామని చెప్పడం జరిగింది. ఆ విషయం అట్లా జరిగిపోయి మళ్ళీ మాకు ఏది తెలియకుండా, నోటీసు లేకుండా, మా నిర్ణయం లేకుండా, ఏమి లేకుండా గ్రామ పంచాయతీ అయిందని చెప్పి పేపర్ రావటం మాకు అదొక బాధాకరమైన విషయం అన్న. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇప్పటివరకు మీరు కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే జిల్లాధికారులు ఏమన్నా కలిసి మీరు మెమోరాండం సమర్పించారా? కలెక్టర్ గారు ఏమన్నారు దీని గురించి? మేము మొన్న వచ్చామండి, వచ్చి మాట్లాడాం. దామోదర్ రెడ్డి గారి పోతే ఇప్పుడు అయిపోయింది బాబు, ఏదైనా ఉంటే అక్కడ కలెక్టర్ గారు పోయి కలవండి, ఏమైనా ఛాయిసెస్ ఉంటే మేము మాట్లాడి చేపిస్తామని చెప్పడం జరిగింది. మరో వ్యక్తి మన దగ్గర ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. అసలు బాబు మీకు మరి దుబ్బతండ కావడం వల్ల మీకు జరిగే ఇబ్బందులు ఏంది? సార్, ఒకటి మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ. గత 200 సంవత్సరాల నుంచి మేము మా తండ, మా అచ్చనాయక తండ, మా తాత వెనకటి తరాలు, మేమని కాదు, మేము వారసత్వం మన వల్ల మునిమల వల్ల మేము మా తండలో 210 మంది మెంబర్స్ ఉన్నాం. అంటే మా ఓటర్స్ ఉన్నారు. మాకేంటంటే మా పక్క తండ దుబ్బతండ, మాకు వాళ్ళకు ఎలాంటి భూములు కానీ ఇంకా వేరే విధంగా కావాల్సిన మాకు అవకాశాలను గట్రా వాళ్ళు ఎలాంటి సంబంధం లేకుండా కనీసం మా తండ వాళ్ళని ఇట్లా చేస్తున్నాం అనేది ఒక సంవత్సరం క్రితము మాతో మాట్లాడారు. కానీ మేము దానికి అంగీకరించలేదు. దేనికోసం అంటే మాకు సమన్వయం కావాలంటే మా తండనే మా గ్రామ పంచాయతీ కావాలి. మాకు సరైన అవకాశాలకి మాకు అన్ని విధాలుగా మా తండ అయితే మాకు కనీసానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్న మా ఊరు నుంచి మేము విడిపోతున్నాం అనేది దాని గట్ట మేము అన్నిటికీ సిద్ధపడి మాకు గ్రామ పంచాయతీ అంటే మేము దానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఆ రోజు పై అధికారులు వచ్చినప్పుడు కానీ, ఇంకా మా ఊరు ఎంపీపీ కానీ, లేకపోతే మా పక్క ఊరు జెడి భిక్షం సార్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తాం చిన్న అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ ఏమంటారు అంటే మేము అయింది అయిపోయింది, గత ప్రభుత్వంలో మేము చేసినాం, మీ తండ ఆ తండ రెండు కలిసి వస్తుందని చెప్పేసి అన్నారు. ఇవాళ రాకపోవడానికి మేము గట్ట చేసేది ఏం చేసి చేతులతో దూకుతారు సార్. మాకు సరైన న్యాయం కోసం ఈ రోజు మేము కలెక్టరేట్లో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు మా తండ సూర్యాపేట జిల్లా మొత్తం చిన్న గ్రామ పంచాయతీలు, మాకు ఉమ్మడి మేము గిరిజనులు లంబాడులమ్మ, మేము ఆదివాసి బిడ్డలం, మేము సంత శివలాల్ గురువు యొక్క శిష్యులం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు సమన్వయం దొరికేదాకా మేము ఖచ్చితంగా మా తండని మా గ్రామ పంచాయతీ కావాలి. దానికోసం ఇక్కడని కాదు, మేము రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి సార్ని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ని కాబట్టి ఒకటి కోరుతున్నాం, మాకు సమన్వయం కోసం మా తండ, మేము గిరిజనం సార్, మాకేంటంటే వెనక ముందు ఏం లేదు, మేము ఏదో గొప్ప కోటీశ్వరులం కాదు, మాకేదో వెనకడ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఏం లేదు, మాకు బతకడానికి మా ఇల్లు తప్ప మాకు వేరేదైతే ఏం లేదు. మేము మాకు ఇప్పటికీ ఇచ్చింది ఏంటంటే ఇందిరమ అప్పట్ల హయాంలోనే ఆ ఇల్లులు అయితే ఏదైతే ఉందో మన పెంకటిల్లు, ఆ ఇంట్లో మేము నివసిస్తున్నాం. మాకు ఇప్పటికీ మీకు క్లారిటీ కావాలంటే ఒకసారి మా తండని విజిట్ చేయండి, పై ఆఫీసర్ని మాకు తండకు ఒకసారి పంపించండి, మా తండ ఎంత డెవలపింగ్ ఉందా ఏముందని ఒకసారి మాట్లాడి చూడండి. దానికి సరైన ప్రత్యామ్నాయం కోసం మేము పోరాడడానికి ఈ రోజు కలెక్టరేట్ ఆఫీసర్ దగ్గరికి వచ్చినాం. దానికోసం మేము ఇక యుద్ధానికి ఇక మాకేం లేదు, చేసేది ఏం లేదు, మాకు ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. వి వాంట్ జస్టిస్. తండావాసులు చెప్పేది ఒకటే, గత 65 సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీ రామారం గ్రామ పంచాయతీలో విలీనం ఉన్నాము, అక్కడి నుంచి మాకు అన్ని వసతులు ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి దుబ్బతండకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడు గెజిట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మాత్రం అక్కడ ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్పింది ఒకటి, అచ్చతండ పేరు ఉంటుంది అని మాకు భరోసా చేయడం వల్లే మేము ఒప్పుకున్నాం తప్ప దుబ్బతండ అని భరోసా ఇస్తే మాత్రం మేము ఒప్పుకోలేదు. ఒకవేళ ఇప్పటివరకు దుబ్బతండ అని పేరు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అదే గ్రామ పంచాయతీ రామారంలో విలీనం చేయాలి తప్ప
వేరే మార్గం లేదు. ఖచ్చితంగా మాకు దుబ్బతండం ఉంటే మాత్రం మేము చావేసడం. ఎందుకంటే మేమంతా కూడా గిరిజన బిడ్డలం. మాకు అసలు దుబ్బతండం మాకు ఎలాంటి సంబంధం లేదు. కలెక్టర్ గారు దీన్ని ఉద్దేశించుకొని ఖచ్చితంగా అచ్చతండని గ్రామ పంచాయతీ సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తారా, లేకపోతే అచ్చతండ పేరు పెడతారా అని వారు కోరుకుతున్నారు.